ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యములో కొన్ని సత్యాలు మీకు చెప్పాలని ఆశపడతాను. మనం జాగ్రత్తగా విని ఈ బైబిల్లో ప్రతి మాట మనం గ్రహించాలి. ఈ బైబిల్ ఏం చెప్తుంది ఏంటి మనం నడవాలి. ఈ బైబిల్ ప్రతి ఒక్కరికి మార్చే గుణం ఈ పరిశుద్ధ బైబిలే. యేసుక్రీస్తు ఇందులోనూ ఏలియాతో మాట్లాడింది సందర్భంలో చూస్తున్నాం. సమృద్ధిగా ఆశ్రయించబడినవాడు. ఎవరి మీద సమృద్ధిగా ఉంటుందంటే, కలుగు ఉంటుందంటే దేవుడి లోబడి ఉన్న వాళ్ళంట, దేవుడు మాట విన్నవాళ్ళంట. దేవుడి మాట విన్నవాళ్ళు, దేవుడి మీద ఆధారపడిన వాళ్ళు, దేవుడి మాట నడుచిన వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు సమృద్ధిగా వాళ్ళ మాట వినినట్లుగా వాళ్ళ పక్షంగా ఉంటాయంట. నిజమే, ఈ రోజుల్లోనూ దేవుణ్ణి సమృద్ధిగా కలగచేస్తున్నాడు. కలగచేసి మళ్ళీ ఆయన ప్రార్థన మర్చిపోతున్నాం, మళ్ళీ ప్రార్థిస్తున్నాం. మళ్ళీ ఓ దేవుడు మీ పక్షంగా ఉంటున్నాడు. ఉండి నీ ప్రార్థన చూశాడు, నీ కన్నీరు చూశాడు, నీ విశ్వాసం చూశాడు, నిన్ను ఘనపరిచాడు, సిద్ధపరిచాడు. నువ్వు ప్రార్థన మానవద్దు. అదే కంటిన్యూ చేయి. అదే కంటిన్యూ చేసి దేవునికి ప్రార్థించుకుంటా నడువు. నీకు మంచి ఆరోగ్యము, మంచి శక్తి, దేవుడి మాటలు, దేవుడి జ్ఞానము, దేవుని ఆలోచన, నీకు మంచి దేవుడి పక్షముగా ఉంటాడు. అలాంట సమృద్ధి గంట వాళ్ళ వైపు ఉంటాయంట. ఇక్కడ ద్వితీయోపకాండములను ఒక మాట రాయబడింది. ఆ మాటలను నీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ మాట మనం విని జాగ్రత్త గ్రహించాలి. మరి ద్వితీయోపకాండములను 28 11 వెళ్తే అక్కడ ఒక మాట రాయబడింది. మరియు యెహోవాను నీవిచ్చిన నీ పిలుతులో ప్రయాణం చేసి ఏ దేశములో యెహోవాకు గర్భఫలము విషయములో, పశువులకు విషయములో, నేల పంట విషయములో నీకు సమృద్ధిగా మేలు కలగజేస్తున్నాడు. పంట విషయంలో కానీ, అలాగే నువ్వు గర్భఫలములు ఎక్కడ నివసిస్తున్నావు, మరి ఏది ఆదిస్తున్నావో భయపడకు. యెహోవా నామములో ఉన్న వాళ్ళనికంట భయపడకండి. ఆయన సమృద్ధిగా ఇస్తున్నాడు. నీకు వర్షము లేదనుకో, పంట కావాలి, వర్షము కురిపిస్తాడు. ఇక్కడ ఏమో మాటను చూడండి, తన నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగజేస్తా. కనుక యెహోవాని దేశం మీద వర్షములు దానికి కాలమందును గురించినట్లుకు నీవు చేయు కార్యమంతటికి ఆశీర్వదించను. ఆకాశములకు తన మంచి ధనమనిది తెలుపుతాడట. ఇచ్చి నీకు అనేకులకు అప్పిస్తా కానీ అప్పు చేయి. అనేకులు అప్పు ఇచ్చేస్తావు, అప్పు చేయి. ఎందుకంటే దేవుడి పక్షముగా నువ్వు నిలబడి ఉన్నావు, దేవుని పక్షముగా నువ్వు దీవించబడ్డావు, దేవుని పక్షముగా నువ్వు ఆశీర్వదించావు. దేవుడు ఆశీర్వదించి ఆయన పక్షముగా నీకు అప్పు ఇచ్చేవాడు కాదు, నువ్వు అప్పు ఇచ్చేలాగా తీసుకుంటావు కాదు, అప్పు నువ్వు చెయ్యవు. కానీ ధనము ఆకాశం నుంచి నీకు సమృద్ధిగా ఇస్తాను. నీకు చేతి పంట పండన్నిటిలో నువ్వు ఏ పని చేస్తున్నావు, ఏ పంట పని చేస్తున్నావు, నీకు సమృద్ధిగా చేస్తాడు. ఆయన అన్నాడు, యెహోవాని తలగా నియమించగాని తోకగా నీకు నిన్ను నియమించను. పైవాడిగా ఉంటాం. ఎలాగండి? పైవాడిగా, అందరివాడు, మనవాడు, తోడైనవాడు, నీకు తోడుగా ఉంటా, నీకు నీడగా ఉంటా, నీ పక్షముగా ఉంటా, నీకు నీ కుడి పక్కన ఎంతమంది ఆయుధాలు వచ్చినా, ఎంతమంది ఆయుధాలు ఎంత వచ్చినా నీ కుడి చేయి మొత్తం విడబెట్టను. కానీ ఎడమ తట్టు తిట్టినా దేవుడు నీ పక్షముగా ఉంటాడు. ఏంటంటే దేవుడు ఆశ్చర్యకార్యములు అన్నాడు, నువ్వు పైవాడిగా ఉంటా కానీ కిందవాడిగా ఉండవు అని ఉంది. ప్రియమిత్రులారా, ఇది నేను నేడే నీకు ఆజ్ఞ ప్రకారముగా ఆయన సమస్తమైన ఆజ్ఞలు నువ్వు అనుసరించి
జాగ్రత్తగా నడుచుకో నడుచుకో. అయ్యా మేము నడవలేకపోతున్నామయ్యా, మేము దేవుడి మాటలు వింటున్నాం కానీ మాకు ఎలా నడవాలో తెలుతులే అనుకోవచ్చు. ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన లోబడలు, ఆయన సమృద్ధిగా నడవాలి, ఆయన మాటలు వినాలి, ఆయన జ్ఞానం పెంచుకోవాలి. నువ్వు పెంచుకోవాలి, మాటలు విని బైబిల్ చదవాలి. బైబిల్ సారం ఏంటో, దాని వచనం ఏంటో, దాని మాట ఏంటో, దాని మాట విధాన పద్ధనం ఏంటో అని ఉంటే ఆయన యందు జాగ్రత్తగా నడుచుకుంటాం. అప్పుడు ఏమన్నా, నీ దేవుడైన యెహోవాకు మాట సెలవిచ్చిన ఎడల వినినలా శాపమన్నీ అంట నీకు సంభవించవు. శాపగ్రస్తులు అంటారు, నీ మీద ఏ ఆయుధం రాదు, వద్దెలదు, ఏ ఆయుధం వద్దెలదు, దాన్ని సంభవించవు, కొట్టివేస్తారు. అప్పుడు యెహోవా నీ పక్షముగా యుద్ధము చేసిన వాడు యెహోవా నేనే. ఆయన ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు లోపలికి వచ్చినాక నువ్వు క్షమించబడతావు, కానీ వెలుపలికి వెళ్ళుటకు క్షమించబడతావు. నీవు నన్ను విడిసి చేసిన దురాక్షను బట్టికి ఆత్మ చేయబడి వేగముగా నశించుతావు. దేనికైనా ఆశ్రయించినడు ఎదుటి వాళ్ళని శాపగ్రస్తులు పెట్టకు, దూషించకు, శిక్షించకు, శోధనలు పెట్టకు. ఆ వాక్యం సార్ నడువు, ఎదుటి వాళ్ళని ప్రేమించు, గౌరవించు, వాళ్ళని పిలిపించు, వాళ్ళని లోబడినట్లుగా ఏర్పాటు చేసుకో, వాళ్ళ ప్రేమతో మాట్లాడు. నీ నాలుకే కాదా ప్రేమ, నీ నాలుకలో ఉన్న ప్రతి మాట మంచి మాట పలికితే నీ హృదయంలంట మొదటికి ప్రేమ పడతంట. నీ నాలుకలో మంచి ఫలాలు లేని చేస్తుంది, చెడు మార్గం అన్నీ వచ్చేస్తాయి. మరి లాస్ట్గా ఏం చేద్దంటే ఆశ నిగ్రహం, అది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఏ ప్రాముఖ్యమైంది మేము అనుకోవచ్చు. ఆశ నిగ్రహం అంటే అది అన్ని చెరగొట్టేద్దంట. ప్రేమ చెగొట్టద్దే, మంచిదని చెగొట్టద్దే. మరి మన హృదయంలో చెత్త క్రియలు అవన్నీ చెరగొట్టద్దే, విశ్వాసం చెగొట్టద్దే, అవన్నీ చెగొట్టద్దే. దాన్ని లాస్ట్గా ఏం చేద్దంటే ఆశ నిగ్రహము, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ వాక్యం ఏం చేస్తుందంటే నీవు క్షమించబడతావు, కానీ నీ గంపలో ఉన్న ఒక పిండి నీ కొనుకు తొట్టెనికి క్షమించబడినట్లు నీ గర్భఫలంలో భూమి మీదక పంట నువ్వు ఆవులు, గొర్రెలకి, మేకలకి, మందలకి క్షమించబడతావు. నువ్వు లోపలకు వచ్చినప్పుడు అవి క్షమించబడతావు, వెనక్కి వెళ్ళినప్పుడు క్షమించబడతావు. నీవు నన్ను విడిసిరిగి దేనికి మనం జాగ్రత్తగా ఉండాలి, విడిచిపెట్టద్దు, జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవునికి సమృద్ధిగా ఉండే మాట. ఎవరి వైపు ఉంటాడంటే దేవుడు సమృద్ధిగా ఉన్న వైపు ఉంటాడు, అన్యాయస్తుల దగ్గర వైపు ఉండటం. ఈ వాక్యం మనం తెలుసుకోవాలని ప్రభుపక్షముగా వందనాలు తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రములు, వందనములు. రాజా అయ్యా, ఈ లోకములో మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రములు అయ్యా, లెక్కలేని వందనములయ్యా. బిడ్డలు చూస్తున్నారు, ఆ బిడ్డలు రక్షించండి, కుటుంబ కొరకు, ఆరోగ్యం కొరకు రక్షించండి. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నాయన, సమృద్ధిగా ఉన్నట్లుగా, సమృద్ధిగా సాక్షి నిలబెట్టినట్లుగా నీ సహాయం, ఆశీస్సులు నడిపించండి. ఈ లోకములు మాకు ఇచ్చిన కంటే గొప్ప వరాలు మీరే ప్రభా. నాయన మీ సమీపంగా మేము ఉన్నాం. మమ్మల్ని ప్రభా ధనాపేక్ష అడతలేదు నాయన, మాకు ఆదాయం అడుగుతలేదు ప్రభా. మీరు మా పక్షము ఉంటే నాయన ఏదైనా మాకు సాయగలం చేస్తామని, మా పక్కన పక్షముగా ఉంటే ఆయన ఏమో సమృద్ధిగా మా పక్షము ఉంటామని మేము విశ్వాసిస్తున్నాం నాయన. ఈ లోకములు మనుషుల కంటే యెహోవా నిన్ను నమ్ముకుంటే ఎంతైనా మేలు, అర్థైన మేలు, గొప్ప వరాలని ప్రభా. కంటికి కనబడినట్లుగా, కంటికి వినబడినట్లుగా నువ్వు మేలు చేసాడు ప్రభా. నాకు నీకు నిబంధన ఉండాలన్న ప్రభా. నీకు నేను నిబంధన ఉండాలి తండ్రి. నువ్వు తప్ప నాకు ఎవరు అక్కలేదు ప్రభా. నువ్వు నా పక్షముగా ఉంటే చాలు. నువ్వు నా పక్షముగా నిలబడే ఈ వాక్యాలు అనేక బిడ్డలకి రక్షించండి, అనేక బిడ్డలకి రక్షణ తెచ్చి సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ బిడ్డలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమె. సర్వరత్నమేజం, ఏసురత్నమేజం, ఏసురత్న సంపూర్ణమతో విజయమతోను కాక, అపాయము నాశనం కాక. ఆమె. ప్రజలండి, అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మరి మీరు చూస్తున్న మా వీడియో మరి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. దేవుడి ఆశీస్సులు మీకోసం, మీ కుటుంబం కోసం ప్రార్థిస్తూనే ఉంటాను. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలండి.